చాలా మంది ఈ రోజు చెడుతనం చేస్తూ ఇష్టానుసారంగా జీవిస్తూ ఏ దేవుడయ్యా, దేవుడు ఉంటే మాకు ఎందుకు ఇలా జరిగిందని చెప్పని చాలా మంది అనేవాళ్ళు లేకపోలేదు. ఒక సహోదరి సంవత్సరం కాలం ప్రార్థనలో కొనసాగింది. సంవత్సరం కాలం ప్రార్థనలో కొనసాగిన తర్వాత ఒకనొక సమయంలో ఆమె ఒక ప్రాంతంలో అగబడినప్పుడు, అమ్మ దాదాపు ఇప్పుడు ఒక సంవత్సరం పాటు నువ్వు ప్రార్థనకు వచ్చావు కదా, ఇప్పుడు దాదాపు ఒక సంవత్సరం అవుతుంది మళ్ళా నువ్వు ప్రార్థన రావడం మానుకోవటం, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు సహోదరి అని చెప్పని ఆ సహోదరిని అడిగినప్పుడు ఆ అన్న మాట ఏంటంటే, యేసు ప్రభువుని సంవత్సరం పాటు నేను భక్తి చేశాను కానీ పెద్దగా నాకేం అనిపించలేదు అని చెప్పి అంటాను. చూడండి, అంటే యేసు ప్రభు వారిని భక్తి చేసినప్పుడు అంటే పెద్దగా ఆమెకేం అనిపించలేదండి. అంటే ఏమనిపించాలి? మొట్టమొదటిగా మనం చెడుతనమును అసహించుకోకుండా నీ జీవితంలో యేసు ప్రభు వారిని అనిపించుకునేటట్లుగా నీకేదైనా ఒక గొప్ప కార్యాలు చేయగలగాలంటే నీవు చేయాల్సిన భక్తి చేయకుండా ఇప్పుడు దేవుడు కరెక్ట్ కాదని చెప్పని దేవుడి మీద అపవాదేయడం కరెక్ట్ కాదు కదా. ఆ సహోదరి చూడండి, ఆ సహోదరి యొక్క జీవితం ఎలాంటిది అని చెప్పంటే, ఆ సంవత్సరం ప్రార్థనకు వచ్చినప్పుడు అతన్ని భర్త గారి పరిచయం చేసింది. ఇప్పుడు ఈ మానుకున్న తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఇప్పుడు మరలా ఇంకొక అతని భర్తని పరిచయం చేస్తాం. చూడండి, తన జీవితం ఎలా ఉంది, తన చెడుతనము అసహించుకోలేదు, దేవునికి ఇష్టమైనది తన జీవితంలో పెట్టుకొని కొనసాగుతూ ఉంది, దాన్ని అసహించుకోలేదు. కానీ ప్రార్థన చేయగానే మటుకి ఇలా జీవితాల్లో ఏం జరగాలి, కార్యం జరగాలి.